అన్నా వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఎవరి పక్కన ఉంటావే నువ్వు? ఓకే చూడా, ఇద్దరు ఆడోళ్ళు లొల్లి పెట్టుకుంటా అంటే ఎవరి పక్కన ఉండద్దు, గుర్తుపెట్టుకో. ఇట్లా గోడ పక్కనే ఉండాలి. డాడీ డాడీ ఆంటీ మమ్మీ జుట్టు పట్టుకొని ఇగ్గుతో దూసిపోయి ఆపో. అరే బిడ్డ, ఇప్పుడు వాళ్ళ మధ్యలో నేను ఏననుకో, ముందుగా వాళ్ళ జుట్టు కాదు నా జుట్టు కూడా ఇస్తారు. అసలే ముంగట అరెకరం ఉన్నది, వాళ్ళ మధ్యలోకి ఏననుకో పావెకరం చేస్తారు, పండ్రాల కొడతారు. విన్నావా? అది అవునా అన్నా? అవునరా అయ్యా, మొన్న వీళ్ళిద్దరు చికెన్ పట్టుకొని కొట్లాడితేనే నెవిలికలు ఉచ్చిపోయినాయి ఇంటికెళ్ళు. అవన్నీ బోలోనికి ఎత్తే చెంబ వచ్చింది. అవునా? మొన్న కలిపిన చెంబ అదే. ఇవాళ ఇళ్ళ లొల్లి చూస్తే పిండి వచ్చినట్టే ఉన్నది అయ్యా. అయ్యో 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 అన్నా, మింగిస పాములక కొట్లాడతాను పోయా పోయే. అవునరా అయ్యా, ఆ సుమతిని చూస్తే అది మింగిసోలే ఉన్నది, ఇదేమో పాము పిల్లోలు ఉన్నది. దాన్ని కొరికి చంపినట్టు. అయ్యో దీని శ్రీకాంత వీకి సంపయింది. అయ్యో అయ్యో సుమతక్క, నా పిల్లని కొట్టి చంపుతావా ఏంది? అయ్యో నా బంగారు పిల్ల, నీకేముందా అనుకుందా? అది ఎట్లా మాట్లాడుతుంది నీకు తెలుసా? ఏందక్క, ఏమో నా పిల్లని పొట్టు కొడుతున్నావు? ఏమంటది? నేను దాన్ని పొద్దుగాలు ఎత్తరా కైట పెట్టుకుంటున్నావు? ఏమంటుందో నీకు ఎరగనా? తెల్లారులు ఎత్తనే కోళ్ళ మీద పెట్టి పొట్టు ఎడుతుంది పక్క మొక్కంది. అవునే? ఏమండి పొద్దుగాలు లేస్తే ఆకిలంతా తవ్వి పొక్కిలు చేస్తున్నాయి, చెట్లు పెడితే తవ్వి పీకెత్తున్నాయి, ఇల్లు కడుక్కుంటే ఏరి పాడు చేస్తున్నాయి. ఈ కోళ్ళు పాడుగాను. నా కోళ్ళంది ఇట్లా గంగ అవు బిడ్డ, మొన్ననే చుట్టతే గంగ పోతుంది, మళ్ళా గంగెందుకు? పైసలు దండుగా అంతే. అయినా సుమతక్క, నీ కోళ్ళు మాకు ఇంట్లోకి రాకుండా మా ఇంటికి రాకుండా కట్టేసుకో. ఏమైతుంది? కట్టేసుకుంటా. అబ్బాబ్బాబ్బా, ఏమి చెప్తిరి. నా కోళ్ళు నా ఇంటి ముందు బంగారం లెక్క బుక్కుతా అంటే ఐకేపీలో అట్ల కుప్పల పండి పోయి దొంగతనాన అట్లొచ్చి బాబా అని పిలిచి ఆదివారం పూట కోసుకొని తినే మొక్కపోరా. నేను కోసుకొని తినగా చూసినావా నువ్వు? సుత్తలే నారా నేను గోడ మీదకెళ్ళి దొంగ కోళ్ళ మొక్కపోడా. ఎవడే దొంగ కోళ్ళ మొగపోడు? మంది కోళ్ళు దొంగతనం చేయాల్సిన అవసరం మాకేందే? మా ఆయన బంగారం. బంగారం నీ మొగడు సక్కని పూసే గాని మొన్న ఆదివారం నాడు కోడి నేను నుంచి తెచ్చిండు అడుగు. ఏ నుంచి తెచ్చినావు? నీకు పైసలు ఎత్తి కదా కోడిని తీసుకురా అని చెప్పు, ఇప్పుడే చెప్పు. ఏడికే తెచ్చినావు?